అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము. రచన భాషా ప్రవీణ శ్రీ రామరక్షాస్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీచిత్ర గారు, రోహిణి పబ్లికేషన్స్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్సర్వ విఘ్నోపశాంతయేత్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆపదామాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 37వ సర్గ. హనుమ సీతమ్మను తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెడతాననడం. ఇది విని సీతమ్మ, వానరవీర, నీ మాటలు పాలతో కలిసిన అమృతం వలె ఉన్నాయి. ఏమంటే, ముందు రాముడు నన్నే తలుచుకుంటూ ఉన్నాడన్నావు, తర్వాత శోకంలో మునిగి ఉన్నాడన్నావు. అపారమైన ఐశ్వర్యం సిద్ధించినప్పుడు, దారుణమైన ఆపత్తు తటస్థించినప్పుడు కూడా పురుషుడు స్వతంత్రుడు కాడు. దైవమే పురుషుణ్ణి తాడుకట్టి ఈడ్చుకుపోయినట్టు నడిపిస్తుంది. దైవ సంకల్పాన్ని ఎవరూ అతిక్రమించలేరు. నేను, రాముడు, లక్ష్మణుడు ఇలాగ దుఃఖార్తులమై ఉన్నాము. చూడు, ఓడ పగిలిపోగా సముద్రంలో పడిపోయిన వాడిలాగా రాముడు ఈ దుఃఖసాగరం ఎప్పుడు దాటుతాడు? రాక్షసులందరినీ నాశనం చేసి, రావణుణ్ణి సంహరించి, లంక నాశనం చేసి రాముడు నన్నెప్పుడు చూస్తాడు? రావణుడు నాకు గడువు పెట్టిన సంవత్సరము గడిచిపోకముందే తొందరపెట్టి రాముణ్ణి ఇక్కడికి తీసుకురా. అంతవరకే నేను బతకడం. ఇప్పుడు 10వ నెల నడుస్తోంది. ఇక 2 మాసాల గడువే ఉంది. విభీషణుడు రామునికి ఇచ్చేయమని అనేక విధాలు చెప్పాడట, కానీ రావణుడు అందుకు అంగీకరించలేదు. వానికి మరణం ఆసన్నమైంది. విభీషణుడి పెద్ద కూతురు పేరు అనల. ఆమె తల్లి పంపగా నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పింది. నా భర్త నన్ను తప్పకుండా కలుసుకుంటాడు, సందేహం లేదు. ఏమంటే, నా మనస్సు నిర్మలంగా ఉంది. రాముని దగ్గర కూడా చాలా గొప్ప గుణాలున్నాయి. రాముని దగ్గర ఉత్సాహం, పౌరుషం, దయ, కృతజ్ఞత, విక్రమము, ప్రభావము పూర్తిగా ఉన్నాయి. జనస్థానంలో తమ్ముని సాయం లేకుండా తానొక్కడే 14,000 రాక్షస యోధులను సంహరించిన రామునితో శత్రుత్వం వహించి ఎవడు బతకగలడు? రాముడు దుఃఖాలతో కృంగిపోయేవాడు కాదు. ఇంద్రుని శక్తి సచీదేవికే తెలిసినట్టు రాముని శక్తి నాకే తెలుసు. రాముడనే దివాకరుడు తన బాణాలనే కిరణాలతో శత్రురాక్షసులనే జలాన్ని అతి సులభంగా ఇంకింపజేస్తాడు అని చెప్పింది. ఈ మాటలు అన్నప్పుడు సీతమ్మ కళ్ళు చెమ్మగిల్లినాయి. అది చూసి హనుమంతుడు, అమ్మా, నేను వెళ్ళి నీ సంగతి చెప్పగానే రాముడు వానర యోధులను, భల్లూక యోధులను వెంటబెట్టుకుని త్వరలోనే ఇక్కడికి వస్తాడు. అలా కాదంటావా? నిన్నిప్పుడే విడిపించగలను. నా భుజాలెక్కి కూర్చో. నిమిషంలో నిన్ను తీసుకుని సముద్రం దాటి రాముని ముందుంచుతాను. నిన్నే కాదు, లంకనంతా నేను పట్టుకుపోగలను. అగ్నిహోత్రుడు ఇంద్రునకు హవ్యం అందజేసినట్టు నేను నిన్ను ప్రసరణగిరి మీద ఉన్న శ్రీరామునకు సమర్పించగలను. దైత్యులను సంహరించడానికి సిద్ధపడే విష్ణువులా ఉన్న రాముణ్ణి లక్ష్మణునితో కూడా నువ్వు ఇప్పుడే చూడగలవు. పర్వత శిఖరం మీద నాగరాజులాగా నిన్ను చూడడానికి ఆత్రపడుతున్న రాముణ్ణి నువ్వు ఇప్పుడే కలుసుకోగలవు. నా భుజాలెక్కి కూర్చో తల్లి, ఉపేక్ష చెయ్యకు. చంద్రునితో రోహిణిలాగా నువ్వు రామునితో కలుసుకో. చంద్రునితోనూ సూర్యునితోనూ మాట్లాడుతున్నట్టు నువ్వు నా భుజాలెక్కి కూర్చో. ఆకాశ మార్గాన నేను సముద్రం దాటేస్తాను. నిన్ను ఎత్తుకుని నేను బయలుదేరితే లంకలో ఉన్న రాక్షసులందరూ కలిసినా నా వెంట రాలేరు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే నిన్నెత్తుకుని ఆకాశ మార్గాన వెళ్ళగలను అని చెప్పాడు. కపివీరుని పలుకులు విని సీతమ్మ చాలా ఆనందించింది. ఆమె శరీరం అంతటా పులకలు పోటెత్తాయి. దాంతో ఆమె, కుమారా, అంత దూరం నన్నెలా మోస్తావు? ఇది నీ వానరత్వాన్ని నిరూపిస్తోంది సుమా. నువ్వు కాస్తంత ఉన్నావు, నన్నెలా తీసుకువెడతావు అని అడిగింది. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము. 37వ సర్గ మొదటి భాగం సమాప్తం.